మన్యం జిల్లా కొమరాడలో సిపిఎం నేతలు ధర్నాకు దిగారు. కొమరాడ మండల పరిధిలోని దేరుపాడు, గుమ్మడంగి గ్రామాల్లో గిరిజన సంక్షేమ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిని నియమించాలని సిపిఎం జిల్లా కమిటీ నాయకులు సాంబమూర్తి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యకు పెద్దపీట వేస్తున్నామని చెప్పడమే తప్ప ఆచరణకు నోచుకోవడం లేదని మండిపడ్డారు. ఈ రెండు పాఠశాలలో సుమారు 30 మందికి పైగా విద్యార్థులు ఉన్నారని, ఇటీవల జరిగిన ఉపాధ్యాయుల బదిలీల్లో దేరుపాడు పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు బదిలీపై వెళ్లగా అప్పటి నుంచి ఉపాధ్యాయులు లేకపోవడంతో విద్యార్థులు చదువుకు దూరమయ్యారని వెల్లడించారు. ప్రభుత్వం వెంటనే ఉపాధ్యాయుడిని నియమించాలని కోరారు. వేసవికాలం వచ్చిన నేపథ్యంలో వేసవికాలం అయిపోయిన తర్వాత స్కూల్ సెలవులు అయిపోయిన తర్వాత రివోకింగ్ రోజు ఒక మేసర్ వచ్చాడు. ఆయన వచ్చి ఒక నలుగురు జాయిన్ చేసి వెళ్ళిపోయారు తప్ప ఇంతవరకు ఒక్క మేసర్ కూడా రాని పరిస్థితి ఉంది. ఆయన బదిలీపై వెళ్ళిపోయారని చెప్పారని చెప్పి ఆ ఊరికి సంబంధించి ముసిరి, ఎమరక శ్రీనివాసరావు, ఎమరక తవిటమ్మ అనే వాళ్ళు చెప్పడం జరిగింది. ఏదేమైనా ఈరోజు ఇన్ని రోజులుగా ఆ స్కూల్కి ఉపాధ్యాయులు లేకపోవడం వల్ల ఆ గిరిజన విద్యార్థులు గ్రామంలో తిరుగుతో పాటు కొండ ప్రాంతంలో తిరిగి పరిస్థితి ఉంది. ఇలాంటి సందర్భంలో విద్యార్థులు ఒక పక్క విద్యార్థులకు చదువు లేక ఇంకొక పక్క ఏమవుతారనే బాధతో ఈరోజు గిరిజన విద్యార్థులు ఉండే పరిస్థితి ఉంది. అలాగే కొమరాడ మండలం పూడేసి పంచాయతీ గుమ్మడంగి గ్రామంలో 20 మంది విద్యార్థులు ఉన్నారు. అక్కడ స్కూల్ లేదు, రహదారి సౌకర్యం లేదు. గత సోమవారం ఆ గ్రామానికి చెందిన ఆరిక నాగేశ్వరరావుతో పాటు ఆ గ్రామ ప్రజలందరం కలిసి గ్రీవెన్స్లో ఫిర్యాదు చేయడం జరిగింది. గ్రీవెన్స్లో ఫిర్యాదు చేసిన నేపథ్యంలో వెంటనే పీఓ గారు డీడీ మేడం గారితో సంప్రదించి వెంటనే చర్యలు తీసుకోవడానికి కోరారు. డీడీ మేడం గారికి మేము స్వయంగా 20 మంది విద్యార్థులు కూడా పేర్లు రాసి ఇచ్చాము. ఈ డీడీ మేడం గారు డీఈతో మాట్లాడుతూ